ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వైసీపీ నేత అంబటి రాంబాబు సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నారు. రాంబాబు పిటిషన్పై విచారించిన గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాంబాబును కస్టడీకి కోరుతూ సత్తెనపల్లి పోలీసులు వేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేయడంతో రాంబాబు విడుదలకు లైన్ క్లియర్ అయితే చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో రాంబాబుకు ఇప్పటికే బెయిల్ లభించగా సత్తెనపల్లి డ్రా కేసులో ఇన్నాళ్లు రిమాండ్లో ఉన్నారు. ఎట్టకేలకు ఆ కేసులో కూడా బెయిల్ లభించడంతో విడుదల కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కీలక నేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంత మేరకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అలాగే అంబటి రాంబాబుకు ఊరటనిచ్చే అంశం కోర్టు తెలిపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత 30 రోజులుగా కూడా అంబటి రాంబాబు రాజమండ్రి సబ్ జైల్లో ఉన్నారు. అయితే పలు రకాల కేసుల్లో మొదటగా చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడిని దూషించారంటూ కూడా మొదట కేసు నమోదు చేసి జైలుకు పంపించిన నేపథ్యంలో ఆ తర్వాత మరలా గుంటూరులో 2024లో జరిగిన ఏదైతే మెడికల్ కాలేజీ సంబంధించి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఆ పోలీసుల మీద దుర్భాషలు ఆడారంటూ కూడా కేసు నమోదైంది. ఈ కేసు సంబంధించి కూడా మరలా అంబటి రాంబాబుని రాజమండ్రి సబ్ జైలుకు పంపించిన పరిస్థితి ఉంది. అయితే దాంట్లో కూడా మొదటగా చంద్రబాబుని దూషించిన దాంట్లో బెయిల్ లభించిన తర్వాత మరలా పోలీసుల్ని దుర్భాషలాడారు కేసుకు సంబంధించి సబ్ జైలుకు పంపించడం, మరలా తిరిగి బెయిల్ రావటం. అయితే ఈ నేపథ్యంలోనే మరొక మూడో కేసు ఏదైతే 2022-23 సంవత్సరాలకు సంబంధించి సంక్రాంతి సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి సంబరాలకు సంబంధించి లక్కీ డ్రా విధానాన్ని పెట్టి ప్రజల దగ్గర నుంచి అక్రమంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా అక్రమ వసూలుకు పాల్పడుతున్నారంటూ కూడా జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదు చేసే నేపథ్యంలో దాని మీద గత సంవత్సరం కేసు నమోదైన పరిస్థితి ఉంది. ఈ కేసు నమోదైన నేపథ్యంలో ఈ కేసు మీద మరలా ఆ కోర్టుకు పిలిపీయడంతో పీటీ వారెంట్ తో ఈ నెల 26వ తారీఖుతో కూడా రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం రాజమండ్రి సబ్ జైల్లో ఉన్న అంబటి రాంబాబుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా కూడా అంబటి రాంబాబుకు సంబంధించి దాదాపుగా ఏదైతే వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి ఎన్ని రోజులు జైల్లో గడిపారో అన్ని రోజులు జైల్లో గడపాల్సి వచ్చిందంటూ కూడా కొంత మేరకు అందరూ భావిస్తున్న నేపథ్యంలో అంబటి రాంబాబుకి అతి త్వరగా బెయిల్ వచ్చేపాటికి అంబటి రాంబాబు గతంలో కూడా సేమ్ ఇదే పొజిషన్, ఇలాగే బెయిల్ వచ్చింది. అంబటి రాంబాబు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ సబ్ జైలు నుంచి రిలీజ్ అవుతారు అన్న నేపథ్యంలో మరలా ఆయన మీద ప్రస్తుతం ఏదైతే కేసు సంక్రాంతి సంబరాలు నేపథ్యంలో అక్రమ వసూళ్లని పీటీ వారెంట్తో ఆయన తీసుకొచ్చి సబ్ జైలు పంపించిన పరిస్థితి. మరలా ఇప్పుడు అంబటి రాంబాబుకి అయితే ప్రస్తుతం కోర్టు ఈ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేసింది. అలాగే పోలీసులు కూడా ఓ పిటిషన్ వేసిన పరిస్థితి ఉంది. అంబటి రాంబాబుని తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఈ అక్రమ వసూళ్లు సచివాలయ ఉద్యోగుల ద్వారా వసూలు చేశారని, అక్రమంగా వసూలు చేశారని కూడా లాటరీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కూడా నమోదైన కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించాలి. అంబటి రాంబాబుని అంబటి రాంబాబు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. అలాగే అంబటి రాంబాబుకి ఓటర్నిస్తూ అంబటి రాంబాబుకి కొంత మేరకు గత కొద్ది రోజులు పడుతున్న టెన్షన్ వాతావరణాన్ని బయటపడేసే విధంగా కూడా బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి ఉంది.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. అంబటి రాంబాబుకి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన తిరిగి రేపు ఈ రోజు సాయంత్రం బయటికి వస్తారా లేక రేపు వస్తారా అనే దాని మీద కొంతమేరకు ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో గతంలో లాగా బెయిల్ మంజూరైన రోజు మళ్ళా పీటీ వారెంట్ మీద ఆయన్ని మళ్ళీ ఇంకో కేసు మీద తీసుకొస్తారనే దాని మీద అయితే పెద్ద ఎత్తున సందేహాలు లేవనెత్తుతున్న పరిస్థితి. అంబటి రాంబాబు ఇంటికి రాడంటూ కూడా ఇటు టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో పులిలాగా బయటకు వస్తాడు అంబటి రాంబాబు అంటూ కూడా వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా ప్రస్తుతానికైతే ఎటువంటి పోలీస్ యంత్రాంగం నుంచి మరొక పీటీ వారెంట్కి సంబంధించి సమాచారం లేదు. అయితే అంబటి రాంబాబుకి కొద్దిసేపటి క్రితం కోర్టు నుంచి కొంతమేరకు ఇద్దరు పూచీకత్తు మీద కొంత మేరకు డబ్బు చెల్లించి బెయిల్ పై రిలీజ్ అవ్వాలని కూడా కోర్టు ఆదేశించినప్పటికీ ఆదేశాలు రాజమండ్రి సబ్ జైలుకి అందుకొని అక్కడి నుంచి వారు అంబటి రాంబాబుని రిలీజ్ చేయాల్సింది. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా సాయంత్రం 5 గంటల లోపు అందితేనే అంబటి రాంబాబు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. 5 గంటలు దాటిన పక్షంలో అంబటి రాంబాబు తిరిగి రేపు ఉదయం బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నైట్ కు ఈ రోజు సాయంత్రానికి అంబటి రాంబాబు బయటకు వస్తాడా రేపు వస్తాడనే దాని మీద అయితే ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే అంబటి రాంబాబుకు మాత్రం బెయిల్ లభించడం మాత్రం కొంతమేరకు వైఎస్ఆర్సీపీకి మాత్రం సంతోషకరమైన వార్తను చెప్పుకోవచ్చు. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. కమెంట్